రంగుల పండగ హోలీని అంతటా ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకుంటారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు మాత్రం ఈ వేడుకలను భిన్నంగా జరుపుకుంటారు. ఇక్కడి గిరిజనులు ఏ పండగ చేసుకున్నా, ఏ వేడుక జరుపుకున్నా అందులో అందరూ కలిసి పాల్గొంటారు. తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న ఆచార సంప్రదాయాల ప్రకారం జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో గిరిజనులు సంప్రదాయబద్ధంగా ఈ పండగను జరుపుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని పలు ఆదివాసీ గిరిజన గూడాల్లో కామదహన వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. కామదహనానికి ఒక రోజు ముందు గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటి నుండి ఒక్కో కుడుకను గ్రామ పటేల్ ఇంటి వద్ద పోగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అలా ప్రతి ఇంటి నుండి ఓ కుడుకను ఇస్తే ఆ కుటుంబం గ్రామ జాబితాలో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కుడుకను ఇవ్వకపోతే ఆ కుటుంబంతో గ్రామస్తులకు ఏ సంబంధం ఉండదు. ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా గ్రామస్తులు ఎవరూ వెళ్లరు. అందుకే ఉపాధి కోసం ఊరు విడిచి వలస వెళ్లినా వారు ఎక్కడ ఉన్నా కూడా తప్పక కామదహనానికి తమ గ్రామానికి వచ్చి ఒక కుడుకను ఇస్తారు. గ్రామంలో పెళ్లిళ్లు జరిగి కొత్తగా కాపురాలు పెట్టేవారికి ఇది తప్పనిసరి. ఈ కుడుకల లెక్కను బట్టి ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలున్నాయో తెలిసిపోతుంది. ఒకవేళ ఎవరైనా కుడుక ఇవ్వకపోతే అరిష్టంగా భావిస్తారు. మళ్లీ వచ్చే హోలీ పండగ నాడు కుడుకను ఇచ్చే వరకు వారిని బహిష్కరిస్తారు. నా పేరు కూడా మోతీరాం, గ్రామం మార్లవై. ఈరోజు మేము హోలీ పండుగ జరుపుకుంటూ మేము గ్రామస్తులందరూ కలిసి మేము కుడుకలు జమ చేసుకొని ఈరోజు మేము అంటే అడవికి వెళ్ళి బొంగు తీసుకొచ్చి మేము కామదానం చేస్తుంటాము. రంగుల పండుగ డ్యూటీ అంటాం. రంగుల పండుగ ఆడుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి మా యొక్క ఆచారం ప్రకారం ప్రతి ఇంటి నుండి జాజిరి జమ చేసి మేము ఈ పండుగను జరుపుకుంటూ వెళ్తున్నాము. ఇదిలా ఉంటే ప్రతి ఇంటి నుండి సేకరించిన కుడుకలను ఒక చోట పోగు చేసి వాటితో 2 వెదురు బొంగులను అలంకరిస్తారు. ఈ వెదురు బొంగులను అటవీ ప్రాంతం నుండి తీసుకువస్తారు. వాటికి కుడుకలతో పాటు ఉల్లిగడ్డలు, గారెలు, మోదుగపూలు కట్టి అలంకరిస్తారు. అలా అలంకరించిన వెదురు బొంగులను మాతరి, మాతర అని గిరిజనులు పిలుచుకుంటారు. వాటిని గిరిజన సంప్రదాయ వాయిద్యాలతో ఊరేగింపుగా ఊరి పొలిమేర వరకు తీసుకువెళ్లి వాటిని ఇరువైపులా నిలబెట్టి వాటితో పాటు కొన్ని కట్టెలను కూడా పేర్చి కామదహన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. కామదహన అనంతరం చిన్నారుల మెడలో చక్కెర బిళ్లల పేర్లు వేసి సంబురాలు జరుపుకుంటారు. కామదహనం పూర్తయిన మరుసటి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. ఇలా ఈసారి కూడా జిల్లాలోని గిరిజన గూడాల్లో సంప్రదాయబద్ధంగా హోలీ వేడుకలను గిరిజనులు జరుపుకున్నారు. ఈ వేడుకలనే గిరిజనులు తమ భాషలో దురాడి అని పిలుచుకుంటారు. ఈ కుడుక నిబంధన వల్ల తమలో ఐక్యత పెరుగుతుందని, తామంతా ఒకే కుటుంబం అన్న భావన కలుగుతుందని గిరిజన పెద్దలు చెబుతున్నారు. నేను తులసం భీమరావు మార్లవి. ఇవాళ కామ దహనం అని ఉన్నది. మేము అడవికి పోయి 2 వెదురు బొంగులు తీసుకొస్తాం. అది కామదహనం చేస్తాం. అది మా తాత ముత్తాతల నుంచి నడుస్తున్నది. అదే మేము పాటిస్తూ వస్తున్నాం. ఇవాళ కామదహనం, రేపేమో రంగుల పండుగ. ఏది ఏమైనప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ కామదహనం, హోలీ పండగను వారు జరుపుకునే తీరును చూస్తే మాత్రం వింతగా అనిపించక మానదు.